ఒక రాష్ట్ర ప్రభుత్వం కేవలం 75 రోజుల్లో ప్రాథమిక విద్య రూపురేఖల్నే మార్చేయాలని నిర్ణయించుకుంటే ఎలా ఉంటుంది? ఇది అలాంటి ఒక భారీ, ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం గురించిన విశ్లేషణ. అసలు ఏంటి ప్లాన్? దీని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. అసలు కొన్ని లక్షల మంది పిల్లలకి అది చాలా వేగంగా చదవడం, లెక్కలు చేయడం ఎలా నేర్పించాలి? ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చుగాని దీని వెనకున్న సవాలు చాలా చాలా పెద్దది. ఇదేదో పాలసీ మ్యాటర్ కాదు, ఇది కొన్ని లక్షల మంది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న. మరి ఇంత పెద్ద సవాలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఒక సమాధానముంది. అదే 75 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఒక ప్రత్యేక కార్యాచరణ. దీన్ని ఒక కార్యక్రమం అనడం కన్నా ఒక మిషన్ అనడం కరెక్టేమో. అయితే ఈ కార్యాచరణ వెనక అసలు గోలేంటి? ఇంత పెద్ద ఎత్తున, ఇంత హడావుడిగా దీని ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? ఆ లక్ష్యమేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. అఫీషియల్గా ఈ ప్రోగ్రాం పేరు గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, అంటే GFLN. ఇక్కడ గ్యారంటీడ్ అనే పదం చాలా ముఖ్యం. అంటే ఇది ఏదో పైపైన చేసే ప్రయత్నం కాదు, ఇదొక హామీ అన్నమాట. మరి ప్రతి హామీకి ఒక డెడ్లైన్ ఉంటుంది కదా. ఈ మిషన్ డెడ్లైన్ మార్చ్ 2026. ఆ తేదీ నాటికి రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే ప్రతి ఒక్క విద్యార్థికి బేసిక్ లెర్నింగ్ స్కిల్స్ వచ్చి తీరాలి. ఈ టైంలైన్ చూస్తేనే తెలుస్తోంది ఈ ప్లాన్ ఎంత అర్జెంటుగా అమలు చేస్తున్నారో. ఇప్పుడు అసలు యాక్షన్ ప్లాన్లోకి వద్దాం. ఈ టార్గెట్ని రీచ్ అవ్వడానికి వాళ్ల స్ట్రాటజీ ఏంటి? దానికోసమే ఈ 75 రోజుల లెర్నింగ్ స్ప్రింట్ని డిజైన్ చేశారు. ఇది మ్యారథాన్లాగా నెమ్మదిగా సాగేది కాదు, ఒక స్ప్రింట్. అంటే చాలా వేగంగా పూర్తి ఫోకస్తో చేసే ప్రయత్నం. సరే, ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టారు, బానే ఉంది. కాని దీనికి టైం ఎక్కడినుంచొస్తుంది? రోజూ జరిగే క్లాసుల సంగతి ఏంటి? ఆహా, ఇక్కడే అసలు ప్లానింగ్ ఉంది. ఉదయం పూట మామూలుగానే సిలబస్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. కాని మధ్యాహ్నం మొత్తం పూర్తిగా ఈ FLN ప్రోగ్రాం కోసమే కేటాయించారు. చూసారా, ఉన్న సిస్టమ్ని డిస్టర్బ్ చేయకుండానే ఈ కొత్త టార్గెట్ని అందులోకి తెలివిగా చేర్చారన్నమాట. ఈ ప్లాన్లో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అందరి విద్యార్థుల్ని ఒకేలా చూడరు. వాళ్ల లెర్నింగ్ లెవెల్ని బట్టి 3 గ్రూపులుగా విడగొట్టారు. స్ట్రీమ్ గ్రూప్లో బేసిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. మౌంటైన్ గ్రూప్లో స్కిల్స్ డెవలప్ చేస్తారు. ఇక స్కై గ్రూప్లో ఉన్నవాళ్లకి అడ్వాన్స్డ్ టాపిక్స్ మీద దృష్టి పెడతారు. సరే, పేపర్ మీద ప్లాన్ చాలా పక్కగా ఉంది. కానీ క్లాస్ రూంలో ఒక టీచర్కి, ఒక స్టూడెంట్కి ఇది ఎలా అనిపిస్తుంది? రోజు ఏం జరుగుతుంది? ఆ రియాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. మధ్యాహ్నం సెషన్ గురించి చెప్పాలంటే ప్రతి నిమిషం ప్లాన్ చేశారు. మధ్యాహ్నం 1 గంటకి మొదలైతే 3:30 వరకు ఏ టైంకి ఏ సబ్జెక్ట్ చెప్పాలి, ఏ క్లాస్కి ఎలాంటి యాక్టివిటీస్ చేయించాలో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్, ఆ తర్వాత లాస్ట్లో ఓ 10 నిమిషాలు రివిజన్. ఇంత డీటెయిల్డ్ ప్లానింగ్ ఉందంటే అమల్లో కన్ఫ్యూజన్కి ఛాన్సే లేదనమాట. కేవలం ప్లాన్ ఇచ్చి చేతులు దులుపుకోలేవు. టీచర్లు ఈ ప్లాన్ని ఎఫెక్టివ్గా అమలు చేయడానికి కావలసిన టూల్స్ అన్నీ ఇచ్చారు. జాదుయి, పితారా లాంటి ఫిజికల్ కిట్స్ దగ్గర్నుంచి QR కోడ్ స్కాన్ చేస్తే వచ్చే డిజిటల్ వీడియోల వరకు టీచింగ్ని ఇంట్రెస్టింగ్గా మార్చడానికి చాలా రకాల రిసోర్సులు అందుబాటులో ఉంచారు. ఇంత పెద్ద ప్రోగ్రాంని రన్ చెయ్యాలి అంటే ఎవరికి రిపోర్ట్ చెయ్యాలి, ఎవరి బాధ్యత ఏంటి అనేది చాలా క్లియర్గా ఉండాలి. మరి ఈ మిషన్ని గ్రౌండ్ లెవెల్లో నడిపించే ఆ చైన్ ఆఫ్ కమాండ్ ఎలా ఉందో చూద్దాం. ఈ సిస్టంలో టాప్లో ఉండేది రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, అంటే RJDలు. ప్రతి నెల ప్రోగ్రెస్ ఎలా ఉందో చూసి డైరెక్ట్గా స్టేట్ డైరెక్టర్కి రిపోర్ట్ చేసే బాధ్యత వాళ్లదే. వాళ్ల కింద డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా విద్యాశాఖాధికారులు, అంటే DEOలు ఉంటారు. వీళ్లు ప్రతి 15 రోజులకి ఒకసారి రివ్యూ చేస్తారు. రిసోర్సులు సరిగ్గా అందుతున్నాయా లేదా, ఏ మండలాల్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి లాంటివి చూసుకుంటారు. ఇక గ్రౌండ్ లెవెల్లో యాక్షన్ జరిగే చోట ఉండేది MEOలు, ఇంకా క్లస్టర్ హెడ్ మాస్టర్లు. వీళ్లు రెగ్యులర్గా స్కూల్స్ విజిట్ చేస్తూ టీచర్లకి డైరెక్ట్గా సపోర్ట్ ఇస్తారు. సమస్యలేమైనా ఉంటే అక్కడికక్కడే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. చివరిగా ఈ మొత్తం సిస్టంలో అందరికంటే కీలకమైన వాళ్ళు టీచర్లు. వాళ్ళకిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్ అండ్ స్ట్రిక్ట్. ఇచ్చిన డే వైజ్ ప్లాన్ని ఎలాంటి మార్పులు చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వాలి. ప్రతి స్టూడెంట్ ప్రోగ్రెస్ని కూడా రికార్డ్ చేయాలి. ప్లాన్ వేయడం ఒక ఎత్తు అయితే, అది అనుకున్నట్టు జరుగుతోందా లేదా అని చెక్ చేయడం మరో ఎత్తు. దీనికోసం చాలా స్ట్రిక్ట్ మానిటరింగ్ సిస్టమ్ని పెట్టారు.
దాన్ని మనం మిషన్ కంట్రోల్ అని పిలవచ్చు. ఈ మానిటరింగ్ ఎంత పక్కగా ఉందో చూడండి. డైలీ సిఆర్పీల నుంచి రిపోర్ట్లొస్తాయి. వీక్లీ డిఈఓలు రిపోర్ట్ చేస్తారు. 15 రోజులకోసారి, నెలకొకసారి ఇలా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కంటిన్యూస్గా రిపోర్టింగ్ జరుగుతూనే ఉంటుంది. అంటే ప్రతి లెవెల్లో అకౌంటబిలిటీ ఫిక్స్ చేశారన్నమాట. ఈ ఒక్క వాక్యం చాలు ఈ మొత్తం ప్రోగ్రాం ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో చెప్పడానికి. ఇది అఫీషియల్ డాక్యుమెంట్లోని లైన్. ఇది జస్ట్ ఒక సలహా కాదు, ఒక వార్నింగ్. రూల్స్ బ్రేక్ చేయడానికి వీల్లేదు. ఈ డిజిటల్ సిగ్నేచర్ కేవలం ఒక అధికారి సంతకం కాదు. ఇది ఒక రాష్ట్రం యొక్క కమిట్మెంట్కి గుర్తు. ఈ ప్లాన్కి అధికారిక ముద్ర వేసి దాని ఆచరణలోకి తీసుకొచ్చిన క్షణానికి ఇదొక సింబల్. ఇక ఇక్కడి నుంచి ప్లాన్ అమలు మొదలైనట్టే. ఇంత డీటెయిల్డ్ ప్లాన్, ప్రతి లెవెల్లో మానిటరింగ్, చాలా స్ట్రిక్ట్ కమాండ్, ఇవన్నీ చూశాక ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా వస్తుంది. పేపర్ మీద ఇంత పర్ఫెక్ట్గా ఉన్న ఈ సిస్టమ్ గ్రౌండ్ లెవెల్లో కూడా అంతే పర్ఫెక్ట్గా పనిచేస్తుందా? ఇంత కఠినమైన టాప్ డౌన్ అప్రోచ్ నిజంగా అనుకున్న రిజల్ట్స్ ఇస్తుందా? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.